జీవో నెంబర్ 11 ప్రకారం జీవో నెంబర్ 11 ప్రకారం జీవో నెంబర్ 11 సమాన పనికి సమాన వేతనం ప్రకారం నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు, ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎస్పీడీసీఎల్ మీటర్ రీడర్స్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళకి సంబంధించిన కనీస వేతనాలు కావచ్చు, వివిధ సమస్యల మీద అయితే ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళ సమస్యలు ఏందని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి జరిగిన అన్యాయం, ఈ సమస్యలు ఏంటి? నా పేరు నవీన్, నేను సిద్దిపేట సర్కిల్ మీటర్ రీడర్స్, సిద్దిపేట సర్కిల్ అధ్యక్షుడు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మా ఎన్పీడీసీఎల్లో 30 days 30 రోజుల పని దినాలు కల్పించారు మాకు. అక్కడ కల్పించారు కాబట్టి మేము ఇక్కడ ఎస్పీడీసీఎల్లో 30 రోజుల పని దినాలు కల్పించమంటున్నాము. రెండోది ఏమంటే జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాన్ని కనీస అమలు చేయాలని అది మేము కోరుకుంటున్నాము. దాని గురించి మేము ధర్నా అనేది కాదు, ఇది జస్ట్ నిరసన వ్యక్తం చేస్తున్నాము. కానీ మేము ఇంతకుముందు సీఎండీ గారికి, ముషరఫ్ అలీ సార్ గారికి 6 నెలల కింద మేము ఒక మెమోరాండం ఇచ్చాము. దానికి ఎలాంటి రెస్పాండ్ కాలేరు సార్. 1 month అడిగారు, 1 month కూడా మేము చూసాము. 2 months అయిపోయింది, 6 months అయిపోయింది. ఈ రోజు నిన్న తెలిసిన విషయం ఏంటంటే సీఎండీ గారు మారారు అని మాకు కొత్తగా విషయం తెలిసింది. ఇప్పుడు ఉన్న సీఎండీ గారన్నా మమ్మల్ని కనికరించి మా గురించి మాట్లాడతారా, మా గురించి ఏమైనా చేస్తారా అని ఈరోజు 1 తారీఖు మార్చి 1కి మేము బిల్ చేయాలి. మేము అందరం బిల్లింగ్ చేసే విధానంలో ఉండాలి. మేము ఈరోజు అందరం బంద్ చేసుకొని ఆఫీస్ కాడికి ఎందుకు వచ్చామంటే, మాకు పోయిన సీఎండీ గారు ఏం చేయలేరు. ఇప్పుడున్న సీఎండీ అన్న మా పక్షాన్ని ఆలోచించి మా గురించి మాట్లాడి మా సమస్యలు ఏమన్నా తెలుసుకొని మా గురించి మాట్లాడతారా అని మేము చిన్న నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇంకొకటి ఏమంటే, రేపు చిన్న మీటింగ్ ఉంది మాకు హైదరాబాద్లో. అది కూడా మేము అక్కడ ఆఫీస్ దగ్గరనే మాట్లాడాము. అక్కడ సీఎండీ గారికి, కొత్త సీఎండీ గారికి వెల్కమ్ చెప్తూ మా మెమోరాండం కూడా ఇద్దామని మేము ఒక చిన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాము. కాబట్టి మేము చిన్న మీటర్ రీడర్ కార్మికులము. మమ్మల్ని ఈ విద్యుత్ శాఖలో ఇది చాలా పెద్ద సముద్రం. ఇలా చిన్న విద్యుత్ శాఖ మీటర్ అనేది వీడెవడు అనేది ఒక లెక్కలకు ఉంది. కానీ మేము చేస్తే తప్ప పని లేకుండా రీడింగ్ అవడం లేదు. రీడింగ్ గురించి మేము చేయాలి. మేము చేసే తప్ప కలెక్షన్ వస్తుంది. మేము చేస్తేనే కలెక్షన్ రావాలి. మేము చేస్తేనే మీటర్ రీడర్ అనేది, మీటర్ బిల్లు కొడితేనే తప్ప ప్రతి ఇంటికి తిరగాల్సింది మేము. ఇంట్లో కుక్ ఉంటుంది, నక్కు ఉంటుంది, ఎన్నో ఉంటాయి. అవన్నీ కరిపించుకుంటూ, గోడలు దుమ్ముకుంటూ, గేట్ల లాకులు ఉంటే కూడా మేము కొడుతూ రావాలి. అవతల కన్సూమర్లు కూడా తిడుతుంటారు, మీరు మా ఇంట్లోకి ఎట్లా వచ్చారని. అట్లాంటి బాధలలో మేము అన్ని కొట్టుకుంటూ ఏదో చాలని వేతనాలతో మేము జీవిస్తున్నాము. కాబట్టి మాకు ఏం లేదు. ఎట్లయితే ఎన్పీడీసీఎల్లో 30 రోజుల పని దినాలు కల్పించారో మాకు కూడా అదే వేతనము, అదే పని దినాలు కల్పించాలి. దాని గురించే మేము కొట్లాడుతున్నాం తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి దురుద్దేశం లేదు ప్రభుత్వం మీద. మాకు ఎన్పీడీసీఎల్ ఇచ్చే పరిధి వాళ్ళకి ఇచ్చిన 30 రోజుల పని దినాలు మాకు కల్పించాలి. ఎస్పీడీసీఎల్ జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనానికి కనీస పని అమలు చేయాలని దాని గురించి కొట్లాడుతున్నాం. అంటే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కార్మికులు ఉంటారు? మొత్తం 1800 మంది ఉన్నారు ఓన్లీ ఎస్పీడీసీఎల్ పరిధిలో. ఇప్పుడు ఎంత ఇస్తుంది కనీస వేతనం? ఒక్క బిల్లుకి ₹2.75 ఇస్తున్నారు ఇప్పటి వరకు. కానీ అది కూడా ఇన్ టైంలో వస్తలేదు. 3000 కొడితే మనకి 6000 వస్తుంది. నెలకు 5000 నుంచి 6000 మధ్యలో వస్తున్నది. ఆ జీతాలతో మేము ఎలా, మా పెండ్లము, మా పిల్లలు మేము ఎలా బతకలేకపోతున్నాము. అది దాని గురించే నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే ఉన్న సీఎండీ సార్లు ఎంతో మంది పోయినారు, ఎంతో మంది వచ్చారు. కానీ మా గురించి ప్రస్తావించే ఏమంటారు అధికారులు లేరు. అసలు అధికారులు అనేది మా గురించి పట్టించుకోవట్లేదు. ఇది అన్న మేము కోరేది. ప్రధాన డిమాండ్ ఏంటంటే, మాకు అక్కడ ఉన్న 30 రోజుల పని దినాలు అది మాదే. 2 కన్నులు అంటారు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 కన్నులు మాయే. కానీ ఒక కన్ను ఓడుస్తున్నారు, ఒక కన్ను సాదుతున్నారు. ఇప్పుడు కనీస వేతనం అంటే ఎంత డిమాండ్ చేస్తున్నారు? సాధారణంగా కనీస వేతనం అని అంటే గవర్నమెంట్ ఒకటి నిర్ణయించండి. ఒక 18,000 చిల్లర ఉంది. బట్ 18,000 నుండి 25,000 మధ్యలో ఉంది. ఆ వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాం అంతే. చూసుకోవచ్చు, ప్రతి ఇంట్లో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఏదైనా కూడా వీళ్ళ శ్రమ చాలా గొప్పది చెప్పాలంటే కూడా. కాబట్టి వీళ్ళకి కూడా సమస్యను కూడా వెంటనే తీర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు. మరొక వ్యక్తితో మాట్లాడదాం. అసలు ఈ 40 జీతాలతో అసలు ఎట్లా గడుస్తుందండి?
కుటుంబం ఎట్లా కలుస్తుంది చెప్పాలి. నా పేరు రమణాచారి, కొండపాక సెక్షన్, గజ్వేల్ డివిజన్, సిద్దిపేట సర్కిల్. నేను మీడియా లీడర్గా పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి నేను 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మాకు ఈపీఎఫ్ లాస్ట్ 4.5 years నుంచి కట్ అవుతుంది. ఇప్పుడు ఈపీఎఫ్ ఉంటేనే మీరు ఇలా ఉన్నట్టు గుర్తించినట్టు అని చెప్తూనే మళ్ళీ మమ్మల్ని ఇప్పటికి కూడా పీస్ రేట్ కార్మికులు అని అంటున్నారు. ప్రతి అంశంలోనూ ఏ యూనియన్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది మ్యాన్ పవర్. అంటే ప్రతి యూనియన్ సక్సెస్ కావాలంటే మెంబర్స్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. అలాంటప్పుడు ప్రతి యూనియన్లు కూడా మమ్మల్ని అంటే మీటర్ రీడర్ ఉండాలి, పీస్ రేట్ కార్మికులు ఉండాలి, ఎస్పీఎం ఉండాలి అని చెప్పేసి అందరిని రమ్మంటున్నారు. కానీ లాస్ట్కి మా సమస్యను ఎవరు పట్టించుకున్నారు ఆదరలేడు. ఇప్పటి వరకు కూడా మేము ఈ చేస్తున్న ధర్నాలు కూడా మేము ఏ యూనియన్ అంటే ఆ యూనియన్ పిలిచినా మేము ఎలాంటి నిర్మమాటంగా అందరితో కలుసుకుంటూ పోతున్నాం. ఇప్పటికీ మొన్న జరిగిన ఎన్పీడీసీఎల్లో ఆ సీఎండీ సార్ వచ్చేసి వాళ్లకు కల్పించిన బిల్లింగ్ అయిపోయిన తర్వాత సెమీ స్కిల్ ఆధారంగా వాళ్ళకి 12 రోజుల నుంచి 15-16 రోజులకు రోజుకు 500 చొప్పున వాళ్ళతోని స్టక్అప్ మీటర్లు కానీ, బంట మీటర్లు కానీ, లేదంటే మీటర్ సీల్ ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు పని చేయించుకుంటామని చెప్పేసి వాళ్ళకు సెమీ స్కిల్డ్ 30 రోజుల పని దినాలు కాకుండా బిల్డింగ్ అయిపోయిన తర్వాత మిగతా రోజులలో వాళ్ళకి కొంచెం ఆధారం అంటే అక్కడ ఈ తెలంగాణ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఈ రెండిట్లో ఎన్పీడీసీఎల్ జరిగిన మీటర్ రీడర్లకు న్యాయం అది ఎస్పీడీసీఎల్లకు లేదు. ఎస్పీడీసీఎల్తో పోల్చుకుంటే ఎన్పీడీసీఎల్ అనేది చాలా చిన్నది. ఎస్పీడీసీఎల్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కొంచెం పెద్ద వ్యవస్థ అయినా కూడా ఎస్పీడీసీఎల్లో పట్టించుకొని మీటర్ రీడర్లకు జరిగిన న్యాయం ఎన్పీడీసీఎల్ ఎలా జరిగిందని చెప్పేసి మా యొక్క ఆవేదన. మాకు జరిగిన అన్యాయం వాళ్ళకి జరిగిన న్యాయం మాకెందుకు జరుగుతలేదని చెప్పేసి ఎన్పీడీసీఎల్ సీఎండీ గారికి మరియు ఎస్పీడీసీఎల్ సీఎండీ గారికి మేము మా బాధను తెలుపుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీడీసీఎల్లో ఉన్న ప్రతి మీటర్ రీడర్ స్వచ్ఛందంగా ఎవరికి భయపడి కాదు, ఇలాంటి కాదు, మా కడుపు కాలి, మా పొట్ట కాలి మేము స్వచ్ఛందంగా ఈ సమ్మెలోకి వచ్చాము. ఇప్పుడే ఇన్ని రోజులు లేని ఇప్పుడే ఎందుకు వచ్చామని అంటే సీఎండీ గారికి గత 45 రోజులు 60 రోజుల ముందే మేము CIT తరఫున ఈశ్వరరావు సార్ CIT తరఫున మేము ఇదే సిద్దిపేట సర్కిల్ ప్రతి సర్కిల్ నుంచి పోయి ఎస్పీడీసీలో ఉన్న అందరు మీటర్ రీడర్ల తరఫున మేము సార్కి ఒకటి ఇవ్వడం జరిగింది. వారం 10 రోజుల్లో మేము మీకు ఏదైనా ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఆ విధంగా మేము ఆగాము. 60 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త సీఎండీ గారు వచ్చారు. ఈ నెల ఆగురి, ఇది కొంచెం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1st week నేను మీకు బిల్డింగ్ అయిపోయిన తర్వాత మీ అందరినీ పిలిచి మీతో మాట్లాడతామని చెప్పేసి మా కాంటాక్ట్ అంటే మాతో డైరెక్ట్గా కాదు, మా కాంటాక్ట్స్ గారికి చెప్పి వాళ్ళు మాకు ఫోన్ చేయడం కానీ మా మీద ఉన్న లైన్మెన్లు కానీ మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము లేని ఇప్పుడు కరెక్ట్గా అందరూ ఏడీలు డిఈలు వీళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటారు, మేము కలెక్షన్ బాగా చేసాం, ఈసారి మాది గజ్వేల్ డివిజన్ బాగా వచ్చింది, సిద్దిపేట డివిజన్ ఇంకా బాగా చేసామని చెప్పుకుంటారు. బిల్లు కొట్టాను ఏ నుంచి కలెక్షన్ వచ్చింది అని చెప్పేసి నేను మీ న్యూస్ ఛానల్ తరఫున మా డిపార్ట్మెంట్ నేను అడగదలుచుకుంటున్నా. బిల్లింగ్ అంటే ఒక ఇంటికి పోయి మీటర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక మీటర్ నుంచి బిల్ తీయండి, మీరు కలెక్షన్ ఏ విధంగా చేస్తున్నారు? గృహజ్యోతి అనే కొత్త స్కీమ్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని స్కీమ్లలో గృహజ్యోతి చాలా మంచిది. దానికి మా మీటర్ రీడర్లే మేము దాన్ని సక్సెస్ఫుల్గా చేసామనే దానికి మేము నిరభ్యంతరంగా అది వాళ్ళు ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇప్పుడు ఈ స్వచ్ఛందంగా మేము ఈ చేస్తున్న సమ్మెకు మాకు గుర్తించి మాకు 30 రోజుల పని దినాలు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుకుంటున్నా. కార్మికుల ఐక్యత. అంటే ఇక చిన్న డౌట్ ప్రజలకు తెలవాలి, అధికారులు 10 రోజుల ఇప్పుడు ప్రజెంట్ నెలలో ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? డీడీ కొట్టడం సాధారణ వారం 10 రోజులు. అయితే ఇప్పుడు అది ఏరియా మీరు అడిగారు, అదేంటంటే ఒక్కొక్క దగ్గర ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పీస్ రేట్ విధానం మేము పనిచేసే అందరం పీస్ రేట్ కార్మికులు. ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితి రూరల్లో 15 రోజులు చేసినాం. 15 రోజులు కాదు, అయితే ఇంతకుముందు 18వ తారీఖు ప్రతి నెల 16 నుంచి 18వ తారీఖు దాకా మేము ఇంతకుముందు బిల్లు కొడుతుంటాం. మిషన్ కొంచెం అప్డేట్ వర్షన్ ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే 18వ తారీఖు నుంచి 16 నుంచి 12 అట్లా కొంచెం వచ్చేసి ఇప్పుడు లాస్ట్ 6 రోజులు అని చెప్పి డెడ్ మేడ మీద కత్తి పెట్టి 6 రోజులు కొడితే కొట్టురు, లేకపోతే ఊరి మీతో కాకపోతే ఇంకోళ్ళు తెచ్చుకుంటాం అని చెప్పే విధానంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. 6 రోజులలో అయినా సరే కొడుతున్నాం. ఇప్పటికి అటు ఇటు ఒక రోజు అటు ఇటు 6వ తారీఖు లోపు కొట్టని కూడా ట్రై చేస్తున్నాం. కానీ అక్కడ కలిసిన రోజుకి 500 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఎన్పీడీసీలో ఇచ్చిన అదే వేతనం మాకు 25 రోజులు 6 రోజులు అంటే మిగతా 24 రోజుల్లో రోజుకి 500 చొప్పున ఇచ్చి మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్లోకి తీసుకోరు. మేము కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాం, మేము కూడా డిపార్ట్మెంట్కి సేవ చేస్తున్నాం. ఆ 500 ఎంతనో మాకు కూడా మీకు గింత ఇస్తామని చెప్పి మాకు ఎంప్లాయ్ ఐడి, ఈఎస్సీ, ఈపీఎఫ్ ఏది లేదు. ఎటన్నా పోతే వాళ్ళ ఇంటికి పోతే మీరు ఎవరా వచ్చిందని చెప్తారు. కానీ ఒక రూరల్లో ఒక్కొక్క 500 సర్వీస్ కూడా ఇక్కడ
సెక్షన్లో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఒక 1000 సర్వీసులు కొట్టుడు ఈజీ. రూరల్లో అంత ఈజీ కాదు. రూరల్లో 500 సర్వీస్ కొట్టాలంటే మొత్తం ఫామ్ హౌస్లు ఉంటాయి. గేట్ ఈడు ఉంటుంది, ఆ నుంచి కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. అది ఒక గేటు దుంగితే కాలు పట్టుకుంటుంది. ఏమైంది బాబా అని అంటాడు, మిషన్ వలిగిపోవద్దు. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఎవడు ఏం పట్టించుకున్న నాదులు లేడు మాకు. ఇప్పటికైనా జర డిపార్ట్మెంట్ కళ్ళు తెరిచి మమ్మల్ని చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సమస్య ఏంటంటే మేము ఒక బిల్స్ కొడతాం, కరెంట్ బిల్ కొట్టేది. ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో ఏంటంటే 18 రోజులు బిల్లు కొట్టాం. 18 రోజుల్లో నేను 4000 సర్వీస్ కొట్టిన కొత్తలో. అప్పుడు నాకు ఒక ₹1.5 ఉండే ఫస్ట్లోనే వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు నాకు ఒక 9,000 వచ్చింది. కనీసం ఇప్పుడు ఏమైందంటే తగ్గించుకుంటూ 18 రోజుల నుంచి 15 రోజులు, 15 నుంచి 12 రోజులు, 12 నుంచి 10 రోజులకు వచ్చింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేవరకు 6 రోజులు వచ్చింది. 6 రోజుల్లో 4000 సర్వీస్ కొట్టాలంటే అది కష్టమైపోతుంది. కాబట్టి అప్పుడు ఏమంటాను, నేను నాకు ఇబ్బంది అంటే కొట్టకు బంద్ చేయని చెప్తాను. కాబట్టి నేను ఒక 2000 సర్వీస్ కొడుతున్నాను. 2000 సర్వీస్లకి నాకు 6,000 రూపాయలు వస్తుంది. నేను వచ్చే కొత్తలో నేను కాలేజ్ అయిపోయిన వచ్చిన. ఇప్పుడు నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు వచ్చిన 9,000 రూపాయలు ఇప్పుడు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను పిల్లలు ఎట్లా బతకాలని ఒక కోసం. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే అంతకుముందు కేసీఆర్ నాకు కూడా ఏం చెప్పిండు, పిల్లల్ని పర్మిట్ చేస్తామని చెప్పి జరిపిండు. గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి కూడా మా ఎలక్షన్ల ముందు ఇలా పర్మిట్ చేస్తాం అది అని చెప్పి మమ్మల్ని తిప్పుతున్నారు. సరే అయిపోయింది. ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా ఏం చేయడం లేదు. మేము సీఎండీ సార్కి కూడా లెటర్ ఇచ్చినాం, చేస్తాం ఓకే చేస్తామని చెప్పన్నారు. కాబట్టి ఇప్పుడు మేము కొట్లాడినాం, స్టేట్ మొత్తం కొట్లాడితేనే ఎస్పీడీసీలో జరిగింది. ఎస్పీడీసీలో ఏంటంటే అప్పుడు కూడా మేము స్టేట్ మొత్తం కొట్లాడినాం, స్టేట్ మొత్తం మీడియా రీడ్ అందరూ కొట్లాడినాం. అప్పుడే ఇద్దరికి వేయాలి. 2 కళ్ళు అన్నప్పుడు ఎస్పీడీసీలో ఎన్పీడీసీలు రెండింటికి న్యాయం జరగాలి. కాబట్టి ఒకటే కన్నుకి న్యాయం జరిగింది ఎన్పీడీసీలో. కాబట్టి ఇప్పుడు ఎస్పీడీసీలో కూడా కావాలి. ఎన్పీడీసీలో ఎలాగైతే 30 రోజులు పందులో కల్పించడం, కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఎస్పీడీసీలో కల్పించి తెలంగాణ రాష్ట్ర మిత్రులందరికీ న్యాయం చేసి GO 11 ప్రకారం కనీస వేతనం అప్లై చేయాలి. చూసుకోవచ్చు. అంటే విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాను అంటే వీళ్ళది వారం 10 రోజుల పని అయినప్పటికీ కూడా చెప్పాల వీళ్ళు రీడింగ్ కొట్టండి, మీటర్ రీడింగ్ కొట్టండి, అసలు డబ్బులు ఎలా వస్తుంది? వీళ్ళు వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇప్పుడు పై అధికారులు కానీ జీతాలు అయితే లక్షలు తీసుకుంటారు కదా. మరి వీళ్ళ కడుపు కొట్టడం, వీళ్ళ శ్రమ దోపిడీ పక్కాగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళ పరిస్థితి చూసినట్టయితే జీవో నంబర్ 11 ప్రకారం ఖచ్చితంగా కనీస వేతనం చట్ట ప్రకారం అసలు ఏం నిర్ణయిస్తారో కూడా వాళ్ళకు కూడా క్లారిటీ. చట్ట ప్రకారం కనీసం మినిమం బతుకుదేరు అనేది కూడా దీని మీదే ఆధారపడి వీళ్ళ కుటుంబాలు అయితే బతుకుతున్న పరిస్థితి ఉంది. అంటారు కూడా అధికారులు ఖచ్చితంగా, అధికారులే కాకుండా ప్రభుత్వం వీరి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఒక కమిటీ వేసి కూడా తక్షణమే కూడా వీళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ ఉమేష్తో ఉపతి, DBC న్యూస్ తెలుగు.